మార్కెట్కి వెళ్లి కూరగాయలు తీసుకొస్తూ ఉండగా దారిలో ఒక ఆవిడని తన కూతురు ఎత్తుకొని వెళ్తూ ఉంది. గప్పుడు గీత గది చూసి తన కూతురు పూజని ఎత్తుకుని తీసుకెళ్లిన ఇన్సిడెంట్ గుర్తొస్తుంది. దాంతో ఏడుస్తూ ఇంటికొచ్చి తన కూతురు పూజా ఫోటో పట్టుకుని ఏడుస్తూ, మమ్మల్ని కాదని వెళ్ళిపోయావా తల్లి, ఈ అమ్మని వదిలేసి ఎలా వెళ్ళావు, ఒక్కసారి కూడా మేము నీకు గుర్తుకు రావడం లేదా అని ఏడుస్తూ ఉంది. గప్పుడు గీత భర్త ప్రసాద్ వస్తూ ఉండగా గీత ఏడుపు సౌండ్ వినిపించి గప్పుడు ఎవరేడుస్తున్నారు అని కిటికీలో నుంచి చూడగా గీత పూజా ఫోటో పట్టుకొని ఏడుస్తుంది. గది చూసి ప్రసాద్ కూడా ఏడుస్తూ కంట్లోని నీళ్లు తుడుచుకొని ఇంట్లోకొచ్చి, గీత కాస్త నీళ్లు తీసుకొనిరా. ఆ మాటలకి కంట్లోని నీళ్లు తుడుచుకొని తెస్తున్నా అని గీత వంట రూంలోకెళ్లి బిందెలో నుంచి ఒక గ్లాస్ నీళ్లు తీసుకొస్తుంది. గప్పుడు ప్రసాద్ నీళ్లు తీసుకుని తాగి, ఏంటి ముఖం మొత్తం ఎర్రగా అయింది, ఏమైంది గీత? ఏమీ కాలేదండి. మందులు వేసుకున్నావా? వేసుకున్నా. హ్మ్, ఏవండి, మిమ్మల్ని ఒకటి అడుగుతా, కోపం కాకండి. ఏంటది అడుగు గీత. ఒకసారి మనమ్మాయిని చూడాలనుంది. నేను బ్రతికుండగానే నన్ను, నా పరువును చంపేసి ఎవరితోనో లేచిపోయిన దాన్ని చూడ్డానికి వెళ్తావా? ఎంతైనా మన కూతురే కదండి. తాను వెళ్ళిపోయి 2 సంవత్సరాలవుతుంది. తను ఎలా ఉందో ఒకసారి చూడాలని మనసు కలవరపడుతుందండి. నీకు కాదే, దానికి ఉండాలి. దాని కని పెంచి ఇంత చదువులు చదివిస్తే మనల్ని కాదని వెళ్ళిపోయిన దానికి ఉండాలి. మనల్ని కాదని వెళ్ళిపోయిన దానికోసం నువ్వెందుకే కలవరపడుతున్నావు? అది కాదండి. ఏది కాదే? గది చేసిన పనికి మన పరువు ఏమైపోయిందో నీకు తెలీదా? నలుగురు నీ కూతురు లేచిపోయిందని మనల్ని అవమానపరిచింది, మనల్ని చూసి నవ్వుకునింది. గది చూసి మనం బాధపడింది మర్చిపోయావా? కొన్ని రోజులు ఈ అవమానాల నుంచి మనం విముక్తి పొందడానికి తలదాచుకున్న విషయం మర్చిపోయావా? ఇన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టిన దాన్ని నువ్వు ఎలా చూడాలనుకుంటున్నావు? ఇవన్నీ మర్చిపోయావా? నువ్వు మర్చిపోయి ఉండొచ్చు, నేనే మర్చిపోలేదు. గది చేసిన పనికి ఇంకా నేను సమాజంలో నా తల ఎత్తుకోలేకపోతున్నా. గది చేసిన పనికి వెళ్ళి దాన్ని ముక్కలు ముక్కలుగా నరకాలన్న కోపం వచ్చినా కన్నపే గడ్డం వచ్చి ఆగిపోయినా, లేదంటే ఇప్పటికే దాని శవం చూసేదాన్ని. అది కాదండి. ఇంకేం మాట్లాడుకు, ఎల్లు అని ప్రసాద్ అనంగానే గప్పుడు గీత ఏడుస్తూ వెళ్తుంది. గప్పుడు ప్రసాద్ చైర్ మీద కూర్చుంటాడు. ప్రసాద్ చిన్ననాటి ఫ్రెండ్స్ రాములు వస్తారు. గప్పుడు ప్రసాద్ చూసి, ఏంట్రా రాములు, చాలా రోజుల తర్వాత వచ్చావే? ఏమీ లేదురా, నాన్నకి ఆరోగ్య పరిస్థితి బాగాలేదు కదా, చూసి పోదామని వచ్చిన. ఎలా ఉన్నావురా? ఫోన్ లేదు. బాగానే ఉన్నారా, నువ్వెలా ఉన్నావు? బాగున్నారా అని అంటూ ఉండగా ఎదురుగా పూజా ఫోటో ఉంటుంది. రాములు చూసి, ఎవర్రా అమ్మాయి? నా కూతురేరా. అవునా, మరి ఫోటోకి దండేసుంది, చనిపోయిందా? అవునరా, చనిపోయింది. ఎలారా? యాక్సిడెంట్లో. అయ్యో, ఇంత చక్కగా ఉంది. ఛా, దేవుడు ఎవరి రాత ఎలా రాస్తాడో ఏవో. ఎప్పుడా జరిగింది? 2 సంవత్సరాలు అవుతుంది. అవునా, సారీరా. సరే, నేను మళ్ళీ వస్తా అని చెప్పి రాములు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. గీత ఏడుస్తూ, ఎందుకండి బ్రతికున్న అమ్మాయిని చంపేస్తారు? గది బ్రతికే ఉన్నా నాకు చచ్చినట్టే లెక్క అని ప్రసాద్ బయటికి వెళ్తాడు. గప్పుడు గీత ఏడుస్తుంది. నైట్ అవుతుంది. చందమామ అలా మబ్బులోకి జారుకుంటూ ఉంటాడు. గప్పుడు ప్రసాద్ ఇంటికొస్తాడు. వచ్చి, బాగా ఆకలిగా ఉంది, ఏముండవు, అన్నం వడ్డించు గీత. గీతేమో అలాగే ఏడుస్తూ ఉంటుంది. ప్రసాద్ కోపంగా, ఏమే, అన్నం వడ్డించని పిలుస్తుంటే చెవులు వినిపించడం లేదా నీకు? కోపంగా గీత రూమ్ దగ్గరికి వస్తాడు. గప్పుడు ఏడుస్తున్న గీతను చూసి బాధపడుతూ ఆ బాధని కవర్ చేస్తూ, ఏడ్చి ఏడ్చి ఎవరిని బాధ పెట్టడానికి? ఇలా ఏడుస్తూ కూర్చుంటే ఖరాబ్ అయ్యేది నీ ఆరోగ్యమే. గప్పుడు కూతురు దగ్గరికి కాదు, ఏకంగా పైకే పోతావు. అదా, అన్నం తిందు. నాకు ఆకలిగా లేదండి, మీరెళ్ళి తినండి అని ఏడుస్తూ ఉంటుంది. నీ సావు నువ్వు చావు అని వెళ్లి అన్నం వేసుకుని తింటూ ఉండగా ఎందుకో మనసొప్పక గిన్నెత్తేసి, మొన్నటిదాకా లేచిపోయి గది బాధ పెట్టింది, ఇప్పుడేమో ఇది నన్ను బాధ పెడుతుంది. ఛీ అని ప్రసాద్ రూంలోకి వెళ్లి పడుకుంటాడు. సూర్యుడు ఉదయిస్తూ ఉంటాడు. గప్పుడు ప్రసాద్ లేస్తాడు. అప్పటికి గీత అలా కూర్చొని ఏడుస్తూనే ఉంటుంది. ప్రసాద్ కోపంగా అన్నం వేసుకుని ఒక కట్టె తీసుకొని గీత దగ్గరకు వస్తాడు. ఏంటే నిన్నటి నుంచి కథలు పడుతున్నావు?
తిను. అని కోపంగా తినిపిస్తాడు. నాకొద్దు అని కోపంగా గీత అంటుంది. తినకపోతే చస్తావు. పోయేది నా ప్రాణమే కదండి, మీకెందుకు దిగులు? కూతుర్ని పోగొట్టుకున్నారు, రేపు నన్ను కూడా పోగొట్టుకొని నిమ్మలంగా ఉండండి. ఒక్కగానొక్క కూతుర్ని చూసుకోకుండా చేస్తున్నారే, మీకు ఏమైనా న్యాయమండి? తనని చూడాలని కన్న పేగు తల్లడిల్లుతుంటే ఆ బాధ ఇన్నాళ్ళు దిగమిగుకుంటూ బ్రతికానండి. కాని ఆ బాధ ఎంత దిగమిగుకున్నా ఉప్పెనై తన్నుకుంటూ వస్తోంది. మీరు తనని 20 ఏళ్ల పెంచి పెద్ద చేశారు. ఈ 20 ఏళ్ళు దాని మీద ఉన్న ప్రేమ తనకు ఇష్టమైన వాళ్లతో వెళ్ళిపోగానే చచ్చిపోయిందా అండి? అదేం ప్రేమండి? మీరు మీ కూతురికి చిన్నప్పటి నుండి తనకు ఇష్టమైందే కొనిచ్చారు కదా. అలాంటిది తనకు ఇష్టమైన వాడిని తీసుకొచ్చి వాడంటే ఇష్టం నాన్న అని అన్నప్పుడు ఆ ఇష్టాన్ని ఎందుకు అంగీకరించరండి? ఏం అహంకారం అడ్డం వచ్చిందా? చిన్నప్పుడు తనకి ఇష్టమైన వాటిని తెచ్చిస్తున్నప్పుడు రాని అహంకారం కూతురికి ఇష్టమైన వాడి గురించి చెప్పినప్పుడు మాత్రమే ఎందుకు వస్తుంది? ఆ అహంకారం వల్లే ఏమైంది? కానీ పెంచిన కూతుర్ని దూరం చేసింది. ఆ అహంకారమే మన కుటుంబం పరువు పోయేలా చేసింది, మనల్ని తల ఎత్తుకోకుండా చేసింది. ఇవన్నీ జరిగింది మీ అహంకారం వల్లే అని ఎప్పుడు గుర్తిస్తారండి అని ఏడుస్తుంది. ప్రసాద్ కోపంగా, నీకు కూతురు పిచ్చెక్కిందే, గది చేసిన ద్రోహం మర్చిపోయి అలా మాట్లాడుతున్నావు. నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోను. చూస్తా నువ్వు ఇట్లా ఎన్ని దినాలు ఏడుస్తావో చూస్తా అని ఆఫీస్కి రెడీ అవడానికి వెళ్తాడు. అవునండి, నాకు పిచ్చే పట్టింది అని ఏడుస్తుంది. ప్రసాద్ ఆఫీస్కి వెళ్ళిపోగానే ఇంటి పక్కనే ఉండే మాయ కిటికీలో నుంచి ఒసే గీత, ఒసే గీత అని పిలుస్తుంది. గప్పుడు గీత చూసి, చూడక్క, కన్న కూతుర్ని చూడనివ్వకుండా ఎలా బాధ పెడుతున్నాడో. నాకంతా తెలిసే మీ భర్త ఆఫీస్కి వెళ్ళాడు. తనింటికి వచ్చేలాగా మనం మీ కూతురు దగ్గరికి వెళ్ళొచ్చేద్దాం. నీకు నా కూతురు ఎక్కడుందో తెలుసా అక్క? ఆ, నాకు తెలుసు. కంట్లు నీళ్లు తుడుచుకుంటూ సంతోషిస్తూ, అవునా? అవునే, నువ్వెళ్ళి రెడీ అయ్యిరా, వెళ్దాం. మరి మా ఆయనకు తెలిస్తే చంపేస్తాడక్క. నీ భర్తకి తెలియకుండా వెళ్ళొచ్చేద్దాం, పద. అవునా, సరే అక్క, వెళ్దాం అని గీత, మాయ ఇద్దరు పూజ ఉన్న ఇంటికి వెళ్తారు. గప్పుడు పూజ వాళ్ళ భర్త రమేష్ సోఫాలో కూర్చొని ఉంటారు. ప్రసాద్ ఇంటికొచ్చి కాలు కడుక్కుంటూ గీత ఇంట్లో ఉందనుకొని, ఇప్పుడే పూజతో మాట్లాడతాను. ముంబైలో ఏదో హోటల్ పెట్టారంట, అక్కడ హోటల్ బాగా నడుస్తుందట. ఇంకా 2 నెలల్లో హైదరాబాద్ వచ్చాక కలుస్తారంట అని అంటాడు. కాని ఇంట్లో మాత్రం గీత ఉండదు. గప్పుడు ప్రసాద్ గీతని అరుస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. గప్పుడు మాయ వాళ్ళ కూతురు ప్రియా, మామా, గీత అత్త అమ్మ పూజ అక్కింటికెళ్లారు. పూజ అడ్రస్ ఎవరు చెప్పారు? అమ్మ చూసిందట ఎక్కడో. అత్తమ్మ ఏడుస్తుంటే చూసి తట్టుకోలేక పూజ అక్కని చూపించడానికి తీసుకెళ్ళింది మామా. షాక్ అవుతూ, ఎప్పుడు వెళ్ళారు? వెళ్ళి 20 నిమిషాలవుతుంది మామా. అవునా? అయ్యో అని ఏడుస్తూ సైకిల్ మీద వెళ్తూ ఉంటాడు. గప్పుడు మాయ గీత సోఫాలో కూర్చున్న రమేష్ దగ్గరికెళ్ళి, నమస్తే బాబు, నేను పూజ వాళ్ళ అత్తని, తాను పూజ వాళ్ళ అమ్మ. నమస్తే అమ్మా, ఇలా వచ్చారు? పూజని చూడ్డానికి వచ్చాము, ఒకసారి పూజని చూపించరా? ఒక్క నిమిషం. అని లేచి హాల్లో ఉన్న పూజా ఫోటో దగ్గర తీసుకొచ్చి, ఇదిగో పూజ అని అంటాడు. గిదేంటి బాబు, పూజను చూపించి పిలువంటే పూజ ఫోటో తీసుకొచ్చావు? పూజ చనిపోయింది. ఆ విషయం ప్రసాద్ మామకి తెలుసు కదా, మీకు చెప్పలేదా? షాక్ అవుతూ, ఎప్పుడు బాబు, ఎలా చనిపోయింది? యాక్సిడెంట్లో. ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదు? ప్రసాద్ మామ మీకు చెప్పాడనుకున్నాను అని రమేష్ చెప్పగానే గప్పుడు గీత షాక్ అయ్యి ఇంట్లో నుంచి బయటకొస్తూ ఉంటుంది. గప్పుడు మాయ ఏడుస్తూ, ఎటు వెళ్తున్నావు అని గీత వెంట వస్తూ ఉంటుంది. గీతేమో అలాగే షాక్లోని నడుస్తూ వెళ్తుంది. గప్పుడు ప్రసాద్ చూసి సైకిల్ దిగి, అల్లుడు చెప్పింది అబద్ధం. మన మీద ఉన్న కోపంతో అలా చెప్పాడు. పూజ ముంబైలో ఉంది, నేను ఇప్పుడే పూజతో మాట్లాడాను అనేసరికి గీత ఏమీ మాట్లాడకుండా అలాగే షాక్లోని నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. కావాలంటే నువ్వు కూడా విను, పూజతో నేను మాట్లాడింది అని వాయిస్ క్లిప్ వినిపిస్తుంటాడు. వినవే, ఇది నిజంగా మన పూజదే అని అంటాడు. ఇంకా నన్ను ఎందుకండి మోసం చేస్తున్నారు అని ఏడుస్తుంది. మనమ్మాయి చనిపోయిందన్న విషయం నాకెందుకు చెప్పలేదండి? చెప్తే ఇలా అయిపోతావని చెప్పలేదే.
చిన్నప్పటి నుంచి తనకిష్టమైన వాటిని ఇచ్చావు. తనకిష్టమైన వాడిని తీసుకొని వస్తే అహంకారం అడ్డం వచ్చిందని అన్నావు. ఆ అహంకారాన్ని పేగు బంధానికి ఎక్కువ రోజులు నిలవలేదు. ఆ అహంకారాన్ని చంపుకొని కూతురు ఇష్టమని అంగీకరించి అల్లుడిని కూతుర్ని ఇంటికి తీసుకొద్దామని అనుకొని అక్కడికి వెళ్ళేసరికి చనిపోయింది. అది అప్పుడు తెలిసింది నాకు. నువ్వు నీ కూతుర్ని చూడాలని అడిగినప్పుడల్లా తాను లేదు అనే మాట చెప్పకుండా ఉండడం కోసం నేను చాలా కంట్రోల్ చేసుకున్నానే. ఎక్కడ నీకు అనుమానం వస్తుందో అని చనిపోయిన కూతుర్ని నేను అన్ని మాటలు అన్నానే అని ఏడుస్తాడు. బంగారం లాంటి పిల్ల ఎలా చనిపోయింది అన్నయ్య? ప్రేమించి పెళ్లి చేసుకున్నవాడు అవసరానికి డబ్బులు కావాలని నీ ఇంట్లో వాళ్ళని అడిగి తీసుకురని పూజని చాలా బాధ పెట్టేవాడంట. పూజ కన్నతీగు పెంచుకొని నాతో వచ్చినా ఎలా వాళ్ళకి నా ముఖం చూపించాలి, ఎలా అడగాలి అని అంటే ఆ రమేష్ గాడు ఇవన్నీ నాకు తెలీదు, నాకు డబ్బులు మాత్రమే కావాలని చాలా బాధ పెట్టేవాడంట. వాడు పెడుతున్న బాధలు చెప్పుకోవడానికి తల్లిదండ్రులు ఇటు ఫ్రెండ్స్ లేరు అని కుమిలిపోయి ఆత్మహత్య చేసుకుంది. అయ్యో, ఎంత పని చేశావే పూజ! ఇంత బాధ పెట్టుకుని మాకు చెప్పకుండా చనిపోయావా తల్లి? ఈ తల్లి దగ్గరకు వస్తే ఎక్కడ బాధపడతారో అని భయపడ్డావా? అయ్యో, ఈ తల్లి నిన్ను మంచిగా చూసుకునేదే కానీ అసహించుకునేది కాదు తల్లి. ఇన్నేళ్ల మా పెంపకంలో నువ్వు తెలుసుకునేది ఇదేనా? ఇన్నేళ్ళు ఈ పెంపకంలో నీకు ఇది కనిపించలేదా? అయ్యో, కనీసం నిన్ను చివరి చూపు కూడా చూడనివ్వకుండా చనిపోయావా అమ్మా అని గీత కూడా చచ్చిపోతుంది. ప్రసాదేమో గీత గీత అని అరుస్తూ ఉంటాడు. గీత మాత్రం లేవదు. అయ్యో, ఒసే గీత ఏమైందే అని గుండె పైన చెయ్యి పెట్టి చూడగా గుండె కొట్టుకోదు. దాంతో అయ్యో అన్నయ్య, గీత మనల్ని వదిలేసి వెళ్ళిపోయిందని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు ప్రసాద్ షాక్ అవుతాడు. నీ కూతురి దగ్గరికి నువ్వు వెళ్ళిపోయావా గీత? Tota Magic TV. Please like, share and subscribe my channel.